మన దేశ కరెన్సీ హిస్టరీలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అతిపెద్ద సంచలన మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. త్వరలోనే మన అందరి జేబుల్లోకి సరికొత్త నోట్లు రాబోతున్నాయి. ఇప్పటివరకు మనం వాడుతున్న కాటన్ పేపర్ నోట్ల స్థానంలో సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు రాబోతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. అయితే ఈ ప్లాస్టిక్ నోట్లు ఎప్పటి నుంచి మార్కెట్లోకి వస్తాయి? మొదట ఏ నోట్లను మార్చబోతున్నారు? అసలు ప్లాస్టిక్ నోట్లు తేవడానికి గల కారణం ఏంటి? మరి మన దగ్గరున్న పాత నోట్లు చెల్లకుండా పోతాయా? నోట్ల రద్దు లాంటివి మళ్ళీ జరుగుతుందా? వీటన్నింటికి సంబంధించి ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రెస్ మీట్ పెట్టి మరీ లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చారు. ఆ వివరాలన్నీ ఈ 6 నిమిషాల వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఇటీవల జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్ల ప్రాజెక్టు గురించి ఆయన కీలక ప్రకటన చేశారు. సమస్తం అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగితే వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి అంటే ఏప్రిల్ 2027 నాటికి ఈ ప్లాస్టిక్ నోట్లను ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావడమే మా టార్గెట్ అని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పైలట్ స్టేజ్ లో ఉందని, భారతదేశ వాతావరణం, ఇక్కడి కండిషన్స్ మరియు ప్రజల వాడకానికి ఈ నోట్లు ఎంతవరకు తట్టుకుంటాయో పూర్తిగా టెస్ట్ చేస్తున్నామని చెప్పారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మార్కెట్లోకి ఒకేసారి అన్ని ప్లాస్టిక్ నోట్లు రావు. ఆర్బీఐ మొదట చిన్న నోట్లతో ఈ ట్రయల్స్ మొదలు పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ప్రకారం మొదట 10 రూపాయలు మరియు 20 రూపాయల డినామినేషన్లలో ప్లాస్టిక్ నోట్లు ముద్రించనున్నారు. మొత్తం 200 కోట్ల పీసులను అంటే 100 కోట్ల 10 రూపాయల నోట్లు, 100 కోట్ల 20 రూపాయల నోట్లు ప్రింట్ చేసి ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించబోతున్నారు. ఇవి సక్సెస్ అయితే భవిష్యత్తులో 100, 500 నోట్లను కూడా ప్లాస్టిక్ రూపంలోకి తెచ్చే అవకాశం ఉంది. మనందరికీ తెలుసు, పేపర్ నోట్లతో చాలా సమస్యలు ఉంటాయి. మరి ఆర్బీఐ పేపర్ నోట్లను పక్కన పెట్టి ఈ పాలిమర్ నోట్లను ఎందుకు తెస్తుందో గవర్నర్ సంజయ్ మల్హోత్రా 2 ముఖ్యమైన కారణాలు చెప్పారు. మన్నిక, చిన్న నోట్లు చేతులు ఎక్కువగా మారడం వల్ల త్వరగా చిరిగిపోతాయి, మురికిగా అవుతాయి లేదా నీళ్లలో తడిసి పాడైపోతాయి. కానీ ఈ ప్లాస్టిక్ నోట్లు వాటర్ ప్రూఫ్, వీటిని చింపడం చాలా కష్టం. సాధారణ పేపర్ నోట్ల కంటే ఈ ప్లాస్టిక్ నోట్ల లైఫ్ టైం 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియా, యూకే, కెనడా వంటి దేశాల్లో వీటిని వాడుతున్నారు. ఖర్చు తగ్గడం, ప్రతి ఏటా చిరిగిపోయిన, పాడైపోయిన కోట్ల నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుని వాటి స్థానంలో కొత్త నోట్లు ప్రింట్ చేయడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మన్నుతాయి కాబట్టి ఆర్బీఐకి ప్రింటింగ్ ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయి. అంతేకాదు వీటిని డూప్లికేట్ చేయడం లేదా నకిలీ నోట్లు తయారు చేయడం దాదాపు అసాధ్యం. ఇప్పుడు సాధారణ ప్రజల మనసులో వచ్చే అతిపెద్ద ప్రశ్న, మరి వచ్చే ఏడాది ప్లాస్టిక్ నోట్లు వస్తే ఇప్పుడు మన దగ్గర పాత 10, 20 రూపాయల పేపర్ నోట్లు రద్దవుతాయా? ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మరియు ఆర్బీఐ చాలా క్లియర్గా చెప్పాయి, పాత పేపర్ నోట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు కావు. అవి మునుపట్లాగే చెల్లుతాయి. మార్కెట్లో పాత పేపర్ నోట్లు, కొత్త ప్లాస్టిక్ నోట్లు 2 కలిసే చలామణిలో ఉంటాయి. కాబట్టి వాట్సాప్లో వచ్చే నోట్ల మార్పిడి డెడ్ లైన్ లాంటి ఫేక్ వార్తలను నమ్మకండి. టెక్నాలజీ పరంగా మన దేశం డిజిటల్ పేమెంట్స్లో దూసుకుపోతోంది. ఇప్పుడు కరెన్సీ పరంగా కూడా సరికొత్త ప్లాస్టిక్ నోట్లతో ఆధునీకరణ వైపు అడుగులు వేస్తోంది. వచ్చే ఏప్రిల్ 2027 నాటికి కొత్త ప్లాస్టిక్ కరెన్సీ మన చేతుల్లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.